రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. రఫేల్ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై తక్షణ విచారణ చేపట్టాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ స్పందిస్తూ ఈ పిటిషన్లను విచారించేందుకు కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఇది కాస్త కష్టమైన పని అని అయినా ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రఫేల్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 14న తుది తీర్పు వెల్లడించింది. రఫేల్ ఒప్పందం నిర్ణయ ప్రక్రియను సందేహించడానికి ఎలాంటి ప్రాతిపదిక కనిపించలేదని కోర్టు అప్పట్లో పేర్కొంది. రఫేల్ యుద్ధ విమానాల ఆవశ్యకత, నాణ్యతపై ఎలాంటి అనుమానాలు లేవని, ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరమేమీ లేదని తెలిపింది. రఫేల్ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అయితే ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ న్యాయస్థానంలో ఇప్పుడు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి.